శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చుడు, శనివారం నాడు విచారణకు రావాలని పిలుచుడు, రాకుంటే ఆదివారం నాడు బుల్డోజర్లను దింపుడు. ఎంత పెద్ద బంగ్లా అయినా నేలమట్టం చేసుడు. ఇగో గిదే నడిచింది ఇన్నొద్దులు. ఎవడ్రా హైడ్రా నాపేది అన్నట్టే చేసిర్రు హైడ్రా అధికారులు కూడా. కానీ ఇప్పుడు గిట్ల సెలవున్న రోజుల్లో కూలగొట్టేటి ముచ్చట్ల రాష్ట్రం పెద్ద కోర్టోళ్ళు గరం అయ్యేటాళ్లకు ఇప్పుడు గిట్ల గేర్ మార్చిర్రు వాళ్ళు కూడా. ఇల్లు కూలగొట్టొద్దని అక్క ఏడ్చుడు, ఆడ పోలీసోళ్ళు ఆడుండొద్దని నూకపోవుడు. హైడ్రా బుల్డోజర్లు మల్లోపాలి డ్యూటీలకు ఎక్కినాయి. ఇన్నొద్దులు శుక్రవారం నాడు నోటీసులు ఇస్తున్నారు, శనివారం నాడు విచారణ అంటున్నారు, ఐతారం వచ్చి కూలగొడుతున్నారు. సెలవు రోజులలో కూలగొట్టుడేందని గిట్లనే ఒక ఆయన పోయి హైకోర్టులో కేసేస్తే సెలవు రోజులలో కూలగొట్టుడు బంద్ పెట్టాలని కోర్టు కూడా ఆర్డర్లు ఇచ్చింది. హైడ్రా అధికారులకు వార్నింగ్లు ఇచ్చింది ఇటువంటి బంద్ పెట్టాలని. ఇగట సెలవు ఉన్న నాడు కూలగొట్టొద్దని చెప్పినందుకేనేమో మరి ఇగేటు సెలవు లేదు కదా అని ఇవాళ రంగంలోకి దిగిరు హైడ్రా అధికారులు. సెలవు ఉన్న రోజులలో కూలగొడతలేమని చెప్పుకుందాం అనుకుంటున్నట్టున్నారు కావచ్చు. మరి పొద్దుకాల నోటీసులు ఇచ్చి మళ్ళీ తెల్లారి పొద్దుగాలొచ్చి కూలగొట్టుడేంది? ఒక్కనాడన్నా మాకు టైం వేయకుంటెట్టా అనేది ఇండ్లు పోయిన వాళ్ళు అంటున్న మాట. అగ చూడోలే, గిన్నెలు, బోళ్ళు, బట్టల మూటలు, గ్యాస్ బండలు, ఫ్రిడ్జ్, కాళ్ళ మాంసం, ఇంట్లో సామాను సగలం బయటేసిరు పాపం. మేడ్చల్ జిల్లాలున్న జీడిమెట్ల, నిజాంపేట మున్సిపాలిటీ కార్పొరేషన్లున్న జర్నలిస్టు కాలనీల గవర్నమెంట్ వాళ్ళ జాగల ఇండ్లు కట్టుకున్నారు అనుకుంటూ వచ్చి గీ తీరుగా బుల్డోజర్లకు పని చెప్పారు. సరే గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకుంటారు అనుకుంటూ వచ్చి కూల కొడుతున్నారు, మంచిగానే ఉన్నది. కానీ కోర్టోళ్ళు ఇచ్చిన ఆర్డర్లను ఎక్కడ పాటిస్తున్నట్టున్నది సార్ మీరు? నోటీసులు ఇచ్చినాక ఓ వారం అన్న టైం ఇవ్వాలని నిన్ననే కదా కోర్టు గరమైంది. అయినాక కూడా అట్టనే ఒరి ఆలే పోతారు, ఇండ్లు కూల కొట్టుకుంటా మేమే పోతాం అన్నట్టు పనులు చేసుకుంటా పోతే ఎట్ట సారు అనుకుంటా మస్తు గరం అవుతున్నారు పట్నం పబ్లిక్. మరి చూడాలే దీని మీద ఎవరన్నా కోర్టుకు పోతారో, ఒకవేళ పోతే కోర్టు మళ్ళీ ఏమంటదో అనేటిదిగా రేపు